ఎటు వేండి మనిషి గీళ్ళు ఇంటికి పోయేస్తాను వేండు అటే ముట్టిండి అత్తలే రేపు సమ్మక్క సరక జాతర కోవడం చెప్పని చెప్తిని ఇవాళ పోతేనే రేపు జాగ దొరుకుతుందాయే జాగ పోయి పట్టుకోవద్దా ఇంకా నిద్ర చేసుడాయే పని ఎప్పుడు తిడుతుంది సామాన్ ఎప్పుడు చదురుడు అగో గడి చూసుకుంటా వాళ్ళు వెళ్తానవే నా మొగన్ని పిలుస్తాన్నా మొగాన్ని వెళ్తానవా నేనేగా నువ్వే ఇంకెవరిని పిలుస్తా జాతర కోవడాన్ని అప్పుడెప్పుడో చెప్పినా సోయి లేదా అబ్బా జాతర కోడుగా మర్చిపోయినా మర్చిపోతావు ఎందుకు మర్చిపోవు నీకు మతి మరిపోయినాయే నాకు మతి మార్పు ఎక్కడిదే అక్క ఏడాది క్రితం కూడా నాకు ఏం జరిగిందో గుర్తుంటది ఓహో గట్లనా సరేగా నిన్న మనం కూర వండుకుంటివి నిన్ననా నిన్న మనం కూర వండుకుంటివి అబ్బా నీకు నిన్నటిదే గుర్తుకులేదు ఈ మొగోని కాట ఏడాది కింది తోట గుర్తుకుంటదట అంటే నిన్న మొన్న జరిగిన నాకు గుర్తుండే చక్కగా అదే ఏడాది క్రితం అయినా అనుకో అవన్నీ గుర్తుంటాయి నాకు కొంచెం మతి మార్పు ఉంది అంతే కొద్దిగా కాదు బాగానే ఉంది కానీ మనం అదో సామాన్ ఇదో సామాన్ చదివే వరకే పొద్దు కూకుతుంది జాగ దొరకదు మళ్ళా జాగ దొరకదా అవ్వా ఈ వెంకటేష్ ఉన్నాక జాగ ఎందుకు దొరకదే ఈ గుట్ట పక్క పండి బొచ్చడు జాగున్నది నీకెంత కావాలి రేపు అవసరం కొంటాం 5-10 గుంటలు ఓ నల్ల మొక్కపోడా నేను అనేది గాజా గంటలే జాతర కోమ ఆడ అండుకొని తినేందుకు జాగ దొరకదు అంటన్నా ఓహో జాతర కాడి జాగ గురించి అంటానవానే సరే సరే మరి ఇప్పుడు మనం ఏ జాతర కోడు మళ్ళా మర్చిపీకినవా సమ్మక్క సారక్క జాతర కోడు అంటన్నా నీకేమన్నా ముచ్చట చెప్తే నేను గంగల వీకినట్టే ఓహో సమ్మక్క సారక్క జాతర గురించి అంటానవానే అంటే జాతరలు అంటే బాగలేవా అందుకే ఏ జాతర అని అడిగినట్లా ఓ మాజాల్తీ మతి మరిపోడా నేను సామానాన్ని మా చదువుకుంటా కానీ ఒక్కదాన్ని ఇక ట్రాలాటం అయితే మాట్లాడుకొని రాపో ట్రాలాటోనా ట్రాలాటో ఎందుకే ఓహో మందు బస్తాలు గిట్ట ఏమైనా సిమెంట్ బస్తాలు గిట్ట ఉండే ఎవరి అన్న జారగొట్టేతందుకా దేవుడా నీకు పని చెప్పే బదులు నా చెప్పుతో నేను కొట్టుకున్నది నయ్యావు ట్రాలాటో సిమెంట్ బత్తాలకు మందు బత్తాలు దించేందుకు కాదు మనం జాతర పోయేదందుకు సామానాల చదువుకొని పోయేదందుకు ఓహో మనం అలా జాతర పోయేందుకు ట్రాలాటో కావాలి నానే గట్లే చెప్పు మరి సరే సరే ఆ సుమన్ గాంధీ ఉంది అంది మాట్లాడుకొని వస్తా జాతర పోడే కదా జాతరకే అదే చెప్పిరా మళ్ళీ కైకిల్ ట్రిప్పు సిమెంట్ బత్తల ట్రిప్పు అని చెప్పేవు నేను నీకు గంత మధ్య మార్పం లెక్క కనబడుతున్నా అనే ట్రాలాటోలో మనం జాతర పోతున్నాం గంతేగా నాకు మా గుర్తుంటది సరే నేను ఆటో మాట్లాడుకొని వస్తా మొత్తం రెడీ పెట్టుకో సామాన్లు సరే నువ్వు పోయి ట్రాలట మాట్లాడుకొని రాపో నేను సామాన్ చదివి మనోళ్ళని పిలుచుకొని తాళ్ళు కూడా వస్తా అన్నారు అట్టేనే ఉన్నాం కదా ఏమన్నా రీల్ చేద్దామా అని చేద్దామే మన ఐడికి కూడా ఇంకొక ఫాలోవర్స్ అయ్యారు అనుకో 10,000 మంది ఫాలోవర్స్ అవుతారే చేద్దాం చూద్దాం అబ్బా ఈ పాట మస్తున్నదే ఈ పాట మీద మనం చేద్దామా ఓ పోరియే అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఉన్నట్టుంది గా పాట మీద ఎందుకే మంచి పాట చూడు ట్రెండింగ్ అబ్బా మరి ఈ పాట కన్నా చేద్దామా ఇది కూడా మస్తున్నది ఏసి గా పాట ఎందుకే అది మొగోళ్ళు వాడే పాట మనం పాడితే ఇజ్జతి పోతుంది లిప్ ఎట్లా కట్టది వేరే చూడు అబ్బా ఈ పాట అన్న చేద్దామా అని మరి సీని అవని నీకు అన్ని మొగలే పాటలు దొరుకుతానే ఏందే ఇప్పుడు ట్రెండ్ సాంగ్ చూడే ఒకవేళ మనం రీల్ చేసినాం అనుకో ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర ట్రెండ్ కదా ఆ రీల్ చేసినాక మనమే ట్రెండ్ కావాలి సమ్మక్క సారక్క జాతర కాదు అసొంటి చూడు అట్లా అంటే మనం సమ్మక్క సారక్క పాటల మీదనే వేయాలి మరి చూడు మరి ఇచ్చేద్దామే జాతర వచ్చింది ఇలా ఇప్పటిదాకా మొగోళ్ళు పెడితే నీకు అన్ని మొగోళ్ళే దొరుకుతానే అంటే కానీ ఇది ఎట్లా చేస్తావు ఇప్పుడు ఓ పిసదానా మొగోళ్ళే అని కాదే ఇప్పుడు ట్రెండ్ ఏంటిదే జాతర నచ్చింది పెట్టు చేద్దాం సరే చూడు మనం చెప్తున్నావా పెడుతున్నా మరి పెట్టు మీకు జోహార్లు పోయారు మా పోయారు కానీ మీకు తెల్లారుతుందే పని పొద్దు ఊగుతుందే పని బుక్కడంత బువ్వ లేకుండా బతుకుతారు కానీ ఆ రీలు లేకుండా అయితే బతకరు కదా మీరు నీ అవ్వను వాగే మాకు
నాకు ఇంకొక 1000 మంది అయితే 10,000 మంది ఫాలోవర్స్ అవుతారు. ఇక 10,000 మంది అయితే ఏంది 10,000 రూపాయలు ఇటు వస్తాయి అందులో. 10,000 రూపాయలు అచ్చుడు కాదే పిసవ్వ, 10,000 మంది ఫాలోవర్స్ అయ్యారు అనుకో మేము ఫేమస్ అయినట్టు. మేము ఎట్టన్నా వేయినా గానీ మొత్తం సెల్ఫీలు దిగుతారు. గా హీరో హీరోయిన్లతో దిగుతారు ఇప్పుడు. అగో గట్ల మాత్రం దిగుతారే. అది గిట్ట మీతో దిగితే మీకు 10 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి గిట్ట సెల్ఫీలు దిగుతారా అని? దిగరు అయినా గట్లెందుకు దిగుతారే? వాళ్ళు మా ఫ్యాన్స్ కాబట్టి మాతో నచ్చి సెల్ఫీలు దిగుతారు. మీకు 10,000 అయితేనే గట్ల దిగుతారంటే గత ఇందుకో 30-40 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు కానీ ఆమెతో కూడా గట్లనే దిగుతారా? ఆమెతో కూడా దిగుతారు. ఏంది గామెకు లగ్గమైంది, ఓ కొడుకున్నాడు, వాళ్ళ మొగడేమనుకుంటాడే గామెతో దిగుతే? ఓ పిసవ్వ, ఫ్యాన్స్ అంటే చిన్నోళ్ళ కానుంచి పెద్దోళ్ళ వరకు దిగుతారు, గట్లే ఉండదు. అయినా గట్లేందుకు అనుకుంటారే? మంది గురించి కాదే నేను అన్నది, వాళ్ళ మొగడు అబద్ధం చేసుకుంటే ఎట్లనే? ఏ గవన్నీ గా అన్న గుర్తుండే, ఆ అన్నకు అసలే మతి మార్పు. ఆ అన్న పొద్దుగాల ముఖం తోమే, ఒక్కొక్కసారి తోమినా తోమలేదని డౌట్ కొద్దీ పొద్దుకు 10 సార్లు ముఖం తవ్వుతాడు. ఇంకా గవన్నీ మతుకుంటాయా? ఏమో పో, గాలి గురించి మనకెందుకు గాని గీ ఇంట్లో సమ్మక్క కట్టుకుంటాను గరీల్స్ చేసుకుంటూనే ఉంటారా? ఏమన్నా పని చేసేది ఉందా? అగో మళ్ళా పని అంటది. మేము పొద్దుగాలనే లేతే మేము ఊడ్చినాం, మలుగు చల్లినా, ముగ్గేసినాం, ఇంకా పని ఎక్కడిది? గా రోజు చేసే పనులు కాదే. సమ్మక్క కట్టుకుంటే గా బెల్లం తెచ్చుకునుడా, గల ఇంటికాడ కోని చెప్పినా గా లచ్చన్నోళ్ళ ఇంటికాడ కోని గమ్మించిండు తేపోన్రి, గా 2 కనుములు తేపోన్రి, అడ కూర్చొని రీల్స్ చేసుకుంటూనే ఉన్నారు. మరి మాకేం తెలిసే? నువ్వేమన్నా పని చెప్తే మేము చేయవా? ఈ ఉట్టిన కూర్చున్నాగా అంత టైం పాస్ అవుతా అని రీల్స్ చేస్తాను. సరే ఇప్పుడు చెప్పినగా పోయి తేపోన్రి. మరి ఏమైంది మంగత్తమ్మ? మొన్న కలిసిన కాడ జాతరకు అత్త అంటారు కదా, అత్తుండ్రా? అయ్యో జాతరక మేము ఇవాళ ఇంట్లోనే సమ్మక్క కట్టుకుంటాను, అటు వచ్చేంత టైం ఎక్కడ ఉంటది? అయ్యో మీరు అత్తరన్నాక మా ఆయనను ఆటో మాట్లాడుకొని రమ్మని చెప్పిన అందరం పోవచ్చని. అబ్బా జాతరకు పోవాలని మాకు కూడా ఉన్నది. అబ్బా అమ్మ, జాతరకు పోయామే మస్తు బొమ్మలు కొనుక్కోవచ్చు. నువ్వు ఇంకేమన్నా చిన్న మొల్లికాయవా బొమ్మలు కొనుక్కునేందుకు? బొమ్మలంటే చిన్న పొరాలు కొనుక్కునే బొమ్మలు కాదే, పెద్దోళ్ళు కొనుక్కునే బొమ్మలు కూడా ఉంటాయి. గా టెడ్డి బేర్ ఉండదా నా ఎత్తు బొమ్మ గదంటే అన్న. ఇగో అట్లా కూడా మంచిగా గాజులు, చెవుల కమ్మలు, ఇగో చిన్న చిన్న చైన్లు, హారాలు అవి కూడా కొనుకొచ్చుకోవచ్చు. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. కొనుక్కోవాలంటే పోవాలి కదా. ఇవాళ ఇంట్లోనే దేవుని కట్టుకుంటేనే మీకు పని శాతం అయితే లేదు, ఆ పనే ఒడతలేదు. ఇంకెప్పుడు పని తీరుతుందనే జాతర పోతామే. అయ్యో అత్తమ్మ, జాతర కోవుడు ఇప్పుడు కాదు, పొద్దుకి నాకు 5-6కి అయినీయాల పోయేది. ఎందుకంటే జాగలాబ్ పట్టుకునేందుకు గంతే, రేపే మొక్కులు పెట్టుకున్నాడు. అబ్బా అమ్మ, జాతర కోడు సాయంత్రం అట్నే, అప్పటి వరకు మన మొక్కు కూడా అయిపోతుంది. మంచిగా మనం కూడా పోదామే. సరే ఇంట్లో ఈ పని అయిపోతే అప్పటి వరకు జాతర కూడా పోవచ్చు. సరే పని అందుకోరు మరి. సరే మరి ఇటు క్యాచ్ చేయి అందుకుంటాం. అందుకోవడానికి అదేమన్నా బాగానే బద్వాసుదానా పని. గటు పోయి కోడి దేపోరి, గిటు పోయి కనువులు దేపోరి, బెల్లం దేపోన్రి. ఓ అమ్మ, మేం కూడా అనేది బాళ్ళు కాదే, పైసలు క్యాచ్ చేయంటున్నావు. ఇప్పుడు ఇవన్నీ సామాన్ కావాలంటే పైసలు కావాలి కదా. అబ్బా కోడంటే గుర్తుకొచ్చింది, మేం కూడా కోడి తేవాలి. అగో అన్నుంటనే ఉండే అన్నదేడా అబ్బా. కోడ తెత్తాడు. ఇలా జాతర వాడు తలస్నానం చేయమని చెప్పిందా, చేసిందో ఏలా అని ఒక్కసారి చేసుడు కాదు 4 మట్ల చేసిండు. ఇంకా కోడిని తెమ్మంటే పకోడిని పట్టుకొస్తాడు మీ అన్న. ఇక పని అన్నకి చెప్పే బాధ నువ్వు చేసుకునేదే నయ్యం. అందుకే ఆయనకేం పని చెప్పక ఒక ట్రాలట మాట్లాడుకొని రమ్మని చెప్పిన, అన్ని పనులు నేను చేసుకుంటా అని. సరే మీ ముచ్చట తర్వాత గాని ఇంకా కోడుని ఇంత బెల్లం అయితే దేపోరి పోయి. సరే మరి నేను కూడా కోడును బెల్లం పట్టుకురావాలి, అందరం ఒకటేసారి పోయి తెద్దాం పాండ్రి. సరే పారిపోదాం. అమ్మా పైసలు ఇయ్యే. సరే అందులో డ్రైవర్కి ఎత్తైనా లేట్ అయ్యేటట్టే ఉంది. కొంచెంకి నీడ కన్నా కూర్చుందా. ఎవరు వెంకటేశు ఎటు పోతున్నావు? ఏమవుతన్నా అత్తావా నువ్వు? అటు నేనే చేంజ్ చేయాలరా. కడిగేవు. నాకు అర్థమైంది, నువ్వేదో పని మీద పోతాను, ఆ పని మర్చిపోయినావు. సరే కానీ గుర్తు చేసుకో, ఏ పని మీద పోతాను? గదే మా సింధు ఏదో పని చెప్పింది. ఏం పని చెప్పింది అబ్బా? పని చెప్పిందా? అయినా ఇప్పుడేం పనులు ఉంటాయి? దుకాణానికి పంపన్నది ఏంది? ఏ దుకాణంలకు కాదురా, దుకాణంలో అయితే నా దగ్గర పైసలు ఉండయా? నీ దగ్గరికి అత్తానేమో పని కోసం వచ్చిండ్రా.
ఏంది నాతో పని ఉండి నా కోసం వస్తాన్నవా? నా ఆటోతో ఇట్లా పని ఉంది ఏంది? ఎస్, ఆటోతోనే పని ఉన్నది, కానీ ఆ పని ఏంది? పని మర్చిపోయిన. అబ్బా, ఆటో కోసం వచ్చిన మంచిగానే ఉన్నది, పని మర్చిపోయినా అన్న వాడివి. గుర్తు చేసుకో మళ్ళీ నాకు కిరాయి మిస్ అవుతుంది. శివన్ బత్తాలు ఏమన్నదా, మందు బత్తాలు ఏమన్నదా, లేదా కైకిలో జారగొట్టుడా, తీసుకపోవడా, రాడికిట్లా తీసుకొచ్చుడు కావచ్చు, గుర్తు చేసుకో. నా ఇట్లా సరిపోలేదా, నాడు తీసుకొచ్చుడా, లేకపోతే చిన్నిటికనో పెద్దిటికనో గుర్తు చేసుకో ఒకసారి, లేకపోతే ఇప్పుడు కట్టెలు పొయ్యిలకు దానికా. ఇవన్నీ కాదు, వేరేదో చెప్పింది, నాకు ఒక్కసారి గుర్తొచ్చింది అనుకో, బరాబర్ అదే అని చెప్తా నేను. నాకు అదేదో గుర్తొత్తలేదు, దేనికోసమో పంపింది నన్ను. ట్రాలటో దేనికోసం పంపుతుంది, ఇప్పుడు ఏం పని ఉందని పంపింది? నీతో నొరినాకో నా పని నేనేమంటాను. అగో అటు కూడా కాలేదు, చెప్పని పోయి మేక తెచ్చుకోవాలి, ఎల్లుండి మళ్ళీ జాతరకోవాలి. జాతర మా సిల్లి ఇంకా నాకు మతి మార్పు అని చెప్పింది. అక్క జాతర ఎట్లా గుర్తుంచుకున్నా చూసినావుగా. ఎస్, జాతర కోసం ట్రాలట కోసం వచ్చిన నేను. నేను జాతర అని చెప్పినాక మీకు జాతర గుర్తుకొచ్చింది, మీకు మతి మార్పు లేదని ఏదో వంగుతాడు. నీకు మతి మార్పు ఉన్నాను ఎవడు అన్నాడు? నిన్ను మతి మార్పు అన్నోని అంగబెట్టి ముడ్డి మించాలి దండాలే. నీకు మతి మార్పు లేదు, నువ్వు బాగా గ్రేటు. నాకు మతి మార్పు లేదురా, మరి నా పిల్ల మాసంటో లేవాటే నాకు మతి మార్పు వస్తుంది. నాకు మతి మార్పు ఉన్నట్లయితే ఇప్పుడు నేను జాతరకు అనేది ఇది ఎట్లా గుర్తు పెట్టుకుంటా చెప్పు నువ్వే. నువ్వు గ్రేట్ అన్నా, సరేగా నీ జాతరకు ఎప్పుడు వాడు? అవు కరెక్టే, జాతరకు ఎప్పుడు వాడు? ఆటో తీసుకురమ్మని చెప్పింది కానీ మరి జాతరకు వాడు నాకు చెప్పలే. నాకు తెలిసి అచ్చ నెల కావచ్చు. నీకు జాతరకు ఎప్పుడు ఓడో తెలియదు, ఇంకా నాకు మతి మార్పు లేదు, నాకు అన్ని గుర్తున్నాను ఏదో వంగుతాడు. ఇంకన్నా గవ్వని కాదు, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 3 రోజులే ఉంటాయి జాతర. నువ్వేమో వచ్చేనేదానే పడుతుంది. నీకు జాతర గురించి తెలుసో తెలియదు అని టెస్ట్ చేసిన, నాకు తెలియదు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 3 రోజులు ఉంటుందని. సరే ఆ 3 రోజులలో ఎప్పుడు ఓడు? సరే నాకు పని ఉంది, నువ్వైతే అడ్డ పట్టుకొని రా. ఈడేంది ఎప్పుడు ఓడే చెప్పలేదు, చక్క ఇవి ఇస్తాడు. ఈయనతో పెట్టుకుంటే ఏం కాదు, చక్క పోయి సిందక్కని అడిగిందే నయ్యం. లచ్చన్నోళ్ళు ఇల్లు గిదే కదా? గిదే. అవు పిల్ల, మీరంటే కోళ్ళు గమ్మని చెప్పిండ్రు, మరి నేను గమ్మని చెప్పలే, నాకు ఉంటాయా? వాళ్ళ దగ్గర బొచ్చడు కోళ్ళు ఉండే, ఒకటి ఎంతొక కొందకి ఏమన్నాంపా పాండ్రి మరి. ఎవరు అత్తరా అని చెప్పి మా బాబు కొన్ని అమ్మిపోయిండు. వీళ్ళు అత్తలేరు సపరేట్గా నేనే కోసుకొని తింటా, వీళ్ళు రారు. ఓ లచ్చన్న ఉన్నవానే? లచ్చన్న ఇక్కడున్న నేను కనబడతలేను కానీ మీకు లేని లచ్చన కనబడతాడా? నీ అక్క లేడు అంటున్నావు, పైకి వీకిండా ఏంది? మరి పొద్దుగాలటి నుంచి అసలు సావుడప్పు కూడా ఏమి వినిపించలే కదా? ఆనే మన అమ్మ పొద్దున్నే కోడిగమ్ము అని చెప్పిందట, ఇప్పుడు అలా ముట్టుడే కోడి ఎట్లు ఇస్తారు? లేడంటే భూమి లేడని కాదు, ఇంటికి లేడు, పొలం కాడికి ఏంటి అంటున్నా. ఓ గట్లనా, లేడు అంటే చచ్చిపికిని వచ్చా అనుకున్నాం. అనుకుంటారు ఎందుకు అనుకోరు కానీ, ఎందుకు వచ్చిరో చెప్పురి. గదే అన్న, మా అమ్మ పొద్దుగాల మీ ఇంటికి వచ్చి సమ్మక్క సారక్క జాతర కోసం ఒక కోనిగమ్ము అని చెప్పిందట కదా, కమ్మిర్రా ఉన్నదా? అట్లనే మాకు కూడా ఒకటి కావాలన్నా, మొక్కున్నది. మరి ఒకటైతే అంచ కింద కమ్మి పెట్టిండు, మీకే కావచ్చు, పోయి తీసుకోపోర్రి. అయ్యో మాకు కూడా ఒకటి కావాలన్నా కదా కోడి. మా అయ్య అయితే అంచ కింద కోళ్ళ కమ్మి పెట్టిండు, ఎన్నున్నాయో తెలియదు, పైసలు ఇచ్చేదే పట్టుకపోర్రి. అన్న మాకు 2 సాలే, మా కోడి ఇళ్ళ కోడి, ఆడ 2 ఉంటేనేమో చెరోటి పట్టుకొని పోతాం, ఎక్కువ ఉండి అక్కడ నేర్చి పెట్టి పోతాం. నాకు కూడా లేట్ అవుతాను దారి, ఎన్నున్నాయో చూసిస్తా. నువ్వైతే రేపు అన్న, అలా 2 ఉంటే చెరోటి పట్టుకొని పోతాం, ఒక్కటి ఉంటే మేమే పట్టుకొని పోతాం. మరి నాకు నీకేమున్నదబ్బా, బయలర్ కోళ్ళు చుట్టుకోలేవా? అదే ఏదన్నా ఒకటి పట్టుకొని పోతే అయిపోతుంది పట్టు. ఇక అంతే దిక్కు అవుతుంది చూడన్నా. సరే మా అయ్య ఎన్ని కమ్మిండో నాకు కూడా తెలియదు, ఒకటి ఉంటే నువ్వు తీసుకో, 2 ఉంటే చెరోటి తీసుకోర్రి. ఓర్ని అక్క మీ అయ్యిందన్నా, కోడిని అమ్ము అంటే కుక్కని అమ్మిండు. ఒరే అక్క, నాకేం తెలుసు మా అయ్య కోడికి బాలకి ఇట్లా కుక్కని కమ్ముతాడని. అయినా ఆ కుక్క రోజు కోళ్ళతోనే ఉంటది, కోడి అనుకొని కుక్కని కమ్మినట్టున్నాడు. మంచిగా అయింది, మీకు కోలేదు నాకు కోలేదు. పాన్రి గా నాగేష్ దగ్గర కన్నా గా పిట్టల తిరుపతి దగ్గర కన్నా పోయి జుట్టుకోడన్నా బయలర్ కోడన్నా పట్టుకొచ్చుకుందాం. పాన్రి. అబ్బా మీకు బుద్ధి రాదే, ఇక మళ్ళా రీల్స్ చేస్తారా?
గా జాతర పోయేది ఉన్నది. సామాన్ చదిరిండ్రా లేదా? గా బండి వచ్చిందా? అడిగి రాపోండ్రి. అగో సామాన్ అప్పుడే చదువుతుంగానే ఇవరక నువ్వే రెడీ అవుతుంది. పని అయిపోయిందానే కదా మేము రీల్స్ చేసుకుంటాం. సామాన్ చదురుడు అయిందానే? అట్లయితే గా సింధు దగ్గరికి పోయి ఆటో వచ్చిందా? అడిగి రాపోరి మరి. నువ్వే అడిగేందే ఏమో రీల్స్ చేసేటోళ్ళను కూడా ప్రశాంతంగా రీల్ చేయనియో. మీ అక్క పోరగాళ్ళకు నా బొంద పెడితే ఆ రీల్స్ చేసుకుదా పనే నానే? పోయి అడిగి రాపోరి. రీల్స్ చేసుడు కూడా పనేనే. ఒకవేళ మాకు ఫాలోవర్స్ ఎక్కువ మేము ఫేమస్ అయినాం అనుకో మాకు ప్రమోషన్స్ వస్తాయి. సబ్బు గురించి అన్నా పేస్ట్ గురించి అన్నా దేని గురించి అన్నా ప్రమోషన్ చేసినాం అనుకో 500-1000 రూపాయలు వస్తాయి. మేము పోము, నువ్వే అడిగిరాపో. అట్లనా? నేనే పోయేస్తా ఆగురి. జాతరలేమో కొంటారేమో కదా బొమ్మలు, నెక్లెస్లు, చెవుల కమ్మలు అని. అవి ప్రమోషన్లు చేసి మీరే కొనుక్కోండి. ఇక పోయేస్తా ఆగురి. అద్దమ్మా మేమే పోయేస్తాం. వచ్చే జాతర వరకు ఒకవేళ మేము ఫేమస్ అయితే అప్పుడు మేమే కొనుక్కుంటాం. పారిపోదాం. మీరైతే నేను చూస్తుంది. అంత మంచిగానే ఉంది, మంచిగా రెడీ అయి కూర్చున్నాం గాని ఈయన అసలు ఆటో మాట్లాడిండా? మాట్లాడమనైతే చెప్పినా వచ్చింది ఇట్లా ఏరిండు. నాకైతే ఏం ముచ్చట చెప్పలేడు. ఏమైందబ్బా ఇంకా రెడీ అవుడు కాలేదా? ఆటో లేదు ఏం లేదు కదా ఇంకెప్పుడు వాడు? నేను కదా ఆటో కోసం చూస్తున్నప్పా. ఓ ఉన్నదా సారు? ఆటో ఇది ఇంకా వస్తలే. ఏంది అవు వీళ్ళెందుకు వచ్చిర్రు మంచిగా రెడీ అయ్యి? ఎటు లగ్గం పోతారేంది? అయ్యో అన్న పెళ్ళికి కాదు జాతరకు నీకు మంచిగా బతుకుంటాయని బాగా అంటావు కదా గిదేనా? హే గుర్తుంది. మీకు గుర్తుందో లేదా అని టెస్ట్ చేసినా అంతే. ఏమైనా ఇంకా నువ్వు గిన్నె కూర్చొని ఉన్నావు. పోదాంపా వాళ్ళు రెడీ రానే వచ్చే. పోదాం గాని ఆటో ఏది? ఆటో మాట్లాడుకొస్తాను పోతీవి కదా. ఆటోనా? ఆటో ఎక్కడిది? గంగలపో. ఆ అన్న ఆటో మాట్లాడి కూడా మర్చిపోయినట్టున్నాడు. ఇక మనం జాతర పోయినట్టే. అప్పుడు పోతీవి కదా ఆటో మాట్లాడుకొస్తాను. ఇక సుమన్ గాంధీ ఏమైంది? ఓ అక్క వెంకటేశ్వర ఆటో గురించి చెప్పిండు కానీ ఎప్పుడో చెప్పలే. నేను చెప్పలేదు ఆటో మాట్లాడినా. ఇంక వీళ్ళు నన్నే అంటారా మతి మార్పు అది అనుకుంటా. నువ్వు మాట్లాడినావని ఎప్పుడు కూడా చెప్పవా? ఓ అన్న ఇప్పుడే వాడు రేపే మోకలు పెట్టుకుని చెప్పండి తీసుకురాపా ఆటో. ఈ మతి మరుపుతోని నాకైతే సావు అవుతాంది. సరే అక్క పోదా మరి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. సరే కానీ సింధు వదినకి మనకంటే 20-30 వేల ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కదా. ఆమె దాంట్లో వేసి మనకు కొలాబ్ పెట్టుమందాం. మంచిగా మనకు కూడా ఫాలోవర్స్ వస్తారు. నిజమేలే. ఓ అబ్బా ఒక రీల్ చేద్దామా సమ్మక్క సారక్కది? మంచిగా మనం రీల్ చేసినా అనుకో ఇప్పుడు మనమే ట్రెండ్ అవుతాం. ఇక్కడ అద్దబ్బా అంత ఆగమాగా ఉంది. ఆడికి ఏనంగా వేద్దాం, మంచిగా జాతరలో వేద్దాం. గప్పుడు ఫుల్ వ్యూస్ వస్తే ఫుల్ ట్రెండ్ అవుతాం. నిజమే అబ్బా. ఆడ బొచ్చడు మంది ఉంటారు. ఆ మంది మధ్యలో మనం నిల్చొని రీల్ చేస్తే నీ అవ్వ ఫుల్ మంది చూస్తారు. లైకులే షేర్లు పో. అప్పుడు మన ఫాలోవర్స్ 10,000 కాదే 20,000 అవుతారు. సరే చేద్దాం గానీ అన్న అయితే రెడీ పెట్టుకున్నారు. ఆటో వస్తుందట. మా అన్ని రెడీ ఉన్నాయబ్బా. నీ సామాన్ అన్ని ఆటోలు వేసుకొని అటే రారి. అట్లా కూడా అటే పోదాం. సరే ఓ అశ్విని అసలే లేదు కోడేది? కోడేటి అక్కడికి పోయినాక నాగేశ్వర దగ్గర తీసుకుందాం పారి. మా ఆయన అయితే ముందుగానే పెద్ద బయలర్ కోడి తీసుకొని వచ్చి లేచిండు. ఏమన్నా మిస్ అయితే ఇట్టాడ బొచ్చడి దుకాణాలు ఉంటాయి ఆడనే తీసుకుందాం పారి. దారి మరి ఎక్కువ చెప్ప ఎక్కినా పోనీ